హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? గోల్డ్ ఫ్రెండ్స్ టార్గెట్ హిట్ అయింది. జస్ట్ 6 days బ్యాక్ నేను వీడియో చేశాను, గోల్డ్ పైకి వెళ్తుందా లేకపోతే కిందికి వెళ్తుందా అనే విషయంలో. సో గోల్డ్ కిందకి వెళ్ళలేదు, పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. పర్టికులర్ కండిషన్ చెప్పిన కండిషన్ కూడా మెట్ అయింది. సో బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఫ్రెండ్స్, గోల్డ్ టార్గెట్ ఎలా రీచ్ అయిందో. సో యాక్చువల్గా గోల్డ్ లాస్ట్ వీడియో మనం అప్డేట్ చేసినట్టు ఒక పర్టికులర్ రేంజ్లో మార్కెట్ మూమెంట్ అయింది. యాక్చువల్గా 2195 నుంచి 2145 లో రేంజ్, టాప్ రేంజ్ చూసుకుంటే 2185. ఈ రేంజ్లో మార్కెట్ అనేది మూమెంట్ అవుతూ వచ్చింది 6 days బ్యాక్. సో ప్రైస్ అరౌండ్ 2165 ఈ లెవెల్గా ఉన్నప్పుడు నేను యాక్చువల్గా మార్కెట్ అనేది పైకి వెళ్తాను గెస్ చేశాను ఫ్రెండ్స్. డౌన్ వెళ్ళాలంటే పర్టికులర్ కండిషన్, పైకి వెళ్ళాలంటే ఈ పర్టికులర్ 2145 లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ అనేది బ్రేక్ అవ్వకుండా, ఈ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వకుండా మార్కెట్ అనేది అక్కడ మెయింటైన్ చేయగలిగితే ప్రైస్ కంపల్సరీ పైకి వెళ్తాను చెప్పాను ఫ్రెండ్. ఎగ్జాక్ట్ అదే అనేది నేను చెప్పిన టార్గెట్ కూడా మార్క్ చేస్తాను. 2220 ఫ్రెండ్స్ నేను చెప్పిన టార్గెట్ ఇది. ఈ స్వింగ్ హై ఏదైతే ఉందో 2220 చూడండి, ఈ స్వింగ్ హై 2222. బట్ నిన్న అనేది మార్కెట్ హ్యూజ్ బయర్స్ ఎంటర్ అయ్యారు ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను లో కనుక గమనిస్తే 2187 ఈ క్యాండిల్, ఇది హై గమనిస్తే 2235. హ్యూజ్ బయర్స్ మార్కెట్ అది ఎంటర్ అయ్యారు. సో మార్కెట్ అనేది చెప్పినట్టు జరిగింది ఫ్రెండ్స్. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫ్రెండ్స్. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది ఎలా ఉంటుందని అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతానికి మార్కెట్ అనేది కంప్లీట్ బుల్స్ కంట్రోల్లో ఉంది. సో మార్కెట్ అనేది ఓవరాల్గా గమనిస్తే మనకి ఒక బాధాకరమైన విషయం ఏంటంటే సామాన్య ప్రజల్లో గోల్డ్ కొనలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇప్పుడు ఇది ఔన్స్లో ఉంది. యాక్చువల్గా మనకి పర్ గ్రామ్ అనేది ఈ రోజు గమనిస్తే యాక్చువల్గా 6200 ఫ్రెండ్స్. సో పర్ గ్రామ్. సో ఈ కరెంట్ యావరేజ్ మార్కెట్ ప్రైస్ ప్రజెంట్ 22 క్యారెట్ అనమాట. సో అదేనది కమింగ్ డేస్లో 70,000 ఎలా వస్తుందని చెప్పేసి జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఈ ఓవరాల్గా ఈ యూన్స్ రేట్ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్ మూమెంట్ బట్టి ఇండియన్ మార్కెట్స్లో కూడా గోల్డ్ అనేది 70,000 లెవెల్ అనేది వచ్చేది ఈ ఇయర్ ఎండింగ్లోకి వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ అది జరిగే అవకాశం ఉంది కరెంట్ ట్రెండ్ గమనిస్తే. సో ఇప్పుడు మార్కెట్ అనేది కమింగ్ డేస్లో సబ్జెక్ట్కి వద్దాం ఫ్రెండ్స్. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది ఎక్కడి వరకు వస్తుంది అనుకుంటే ఈ రేంజ్ అయితే ప్రీవియస్ రేంజ్ మార్క్ చేశాను, ఈ క్యాండిల్ హై ఫ్రెండ్స్ 2195. కరెంట్ ప్రైస్ లెవెల్ నుంచి ఇక్కడ మార్కెట్ రేంజ్ బాగుంది కాబట్టి ఎప్పుడైతే రేంజ్ ఉందో ఆ రేంజ్ని కంపల్సరీ బ్రేక్ అయిన తర్వాత కంపల్సరీ రీటెస్ట్ చేసే అవకాశం ఉంటుంది టెక్నికల్గా ఫ్రెండ్స్. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది హై ఏదైతే ఇక్కడ నుంచి 2195 లెవెల్ అగైన్ ఇక్కడ వరకు మార్కెట్ పుల్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్ అనేది క్రాష్ అయ్యే సిచ్యువేషన్ లేదు ఫ్రెండ్, కంప్లీట్గా బుల్ కంట్రోల్లోనే ఉంది. సో ఇక్కడ వరకు పుల్ బ్యాక్ అవ్వచ్చు, పుల్ బ్యాక్ అయిన తర్వాత కమింగ్ డేస్లో మార్కెట్ అనేది పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. బట్ ఓవరాల్గా మనం క్యాండిల్ సైజు షేపు ఎక్కడ క్లోజ్ అవుతుంది దాన్ని బట్టి మనము నా అన్ని వీడియోస్ కామన్ పాయింట్ అదే. సో ఈ ఓవరాల్గా ఈ కమింగ్ డేస్లో మార్కెట్ గోల్డ్ అనేది పైకి వెళ్తుందా లేకపోతే కింది ఫాల్ అవుతుంది అనేది నెక్స్ట్ కొన్ని రోజులు ఆగాల్సింది ఫ్రెండ్స్, చూద్దాం. కమింగ్ డేస్లో క్యాండిల్ క్లోజింగ్ బట్టి జనరల్గా వీక్లీ క్యాండిల్ని ప్రిఫర్ చేస్తాను, ఈవెన్ డైలీ క్యాండిల్స్ కూడా ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయినా లేకపోతే ఇన్వర్టెడ్ హ్యామర్ ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫార్మేషన్ అయిన తర్వాత ఫ్యూచర్లో గోల్డ్ ప్రైస్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.